అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రికి చుక్కలు చూపించారు. వైనాట్ కుప్పం అంటూ తొడగొట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాణానికి కూడా దొరకడం లేదు ఫ్యాన్ పార్టీ నేతలు. అక్రమ వ్యాపారాలు, ఆరోపణలే వైసీపీని దెబ్బతీశాయా? కేసుల భయంతోనే కుప్పం నేతలు తప్పించుకు తిరుగుతున్నారా? ఏపీలో ఎక్కడో చోట నిత్యం ప్రజా పోరాట కార్యక్రమాలు కొనసాగుతుంటే కుప్పంలో మాత్రం వైసీపీ సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి? చిత్తూరు జిల్లా అంటేనే ఠక్కున గుర్తొచ్చే ప్రాంతం కుప్పం. రాజకీయంగా 4 దశాబ్దాలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోంది కుప్పం నుంచే. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతామని ఎన్నికల ముందు వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. కానీ కూటమి అధికారంలోకొచ్చాక కుప్పంలో ఫ్యాను స్విచ్ వేసేవారు కూడా కనిపించడం లేదు. వైసీపీ ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కుప్పం ప్రజలు మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టారు. కుప్పం ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోయిందని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. కుప్పంలో వైసీపీ నేతలు చేసిన అక్రమ వ్యాపారాలే ఆ పార్టీని ఘోరంగా దెబ్బతీశాయన్న అభిప్రాయం బలంగా ఉంది. నిజానికి కుప్పానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన హయాంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసినా పార్టీకి కలిసి రాలేదు. 2024 ఎన్నికలకు ముందు వైనాట్ కుప్పం స్లోగన్ అందుకుంది వైసీపీ. ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకుండా 2019 ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్నామని 5 ఏళ్లలో చేసిన సంక్షేమ పథకాలతో ఈసారి కుప్పం నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంపై గత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ అప్పట్లో అధికారంలోకి రాగానే పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. ఇన్నేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని పని తాను చేశానని చెప్పారు వైఎస్ జగన్. ఆ తరువాత కుప్పం మున్సిపాలిటీ మొదటి ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అధికార దుర్వినియోగం జరిగిందని టీడీపీ ఆరోపించినా చంద్రబాబుని ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బకొట్టామన్న వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన తడాఖా చూపాలనుకుంది. రాజకీయంగా కాకలు తీరిన చంద్రబాబుపై 2024లో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ని పోటీకి దించింది. సామాన్య వ్యక్తిగా ఉన్న భరత్ వైసీపీ హయాంలో ఎన్నో వ్యాపారాలు చేసి ఎదిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వైసీపీ భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఇసుక రవాణా, అక్రమ మైనింగ్ జరిగేది. వైసీపీ స్థానిక నేతలు కొందరు తమిళనాడు, కర్ణాటకకు లోడ్లు ఎత్తేవారనే టాక్ ఉండేది. పోలీసు వ్యవస్థని మైనింగ్ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలు పాల్పడ్డారని అప్పట్లో టీడీపీ నేతల ఆరోపణలు చేశారు. ఎలాగైనా సరే చంద్రబాబును ఓడించాలని భరత్ని రంగంలోకి దింపిన వైసీపీ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. బ్లాంక్ చెక్ ఇవ్వడమే వైసీపీ కొంపముంచిందనేది పార్టీలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గంపై భరత్కి, ఆయన అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే పార్టీకి 2024 ఎన్నికలలో ఊహించని నష్టం జరిగిందని ప్రస్తుతం వైసీపీ నేతలే బహిరంగంగా అంటున్నారు. లెక్కలేనని తప్పులు చేసినందువల్లే అప్పట్లో అంతా తామేనన్న కీలక నేతలు కుప్పం వదిలి తప్పించుకుని తిరుగుతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. చేసిన పాపాలు కేసుల రూపంలో వెంటాడుతాయని భయపడ్డారు. ఎలక్షన్లకి ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చూసుకుందామనుకున్నారో గానీ మొహాలు చాటేశారని చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీ ప్రజా పోరాటాలు చేస్తుంటే కుప్పంలో మాత్రం ఫ్యాను పార్టీ నాయకులు చూద్దామని కనిపించడం లేదంటున్నారు స్థానిక ప్రజానీకం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమయ్యేవారే నిజమైన నాయకులు. కానీ కుప్పంలో మాత్రం దీనికి రివర్సులో ఉందట. ఇదే విషయంపై వైసీపీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు, తీరు మారకపోతే చర్యలు తప్పవని స్థానిక నేతలను హెచ్చరించినట్లు సమాచారం. అయ్యేదేదో అవుతుందని కుప్పం వైసీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతారో, కొరివితో తలగొక్కోవడం ఎందుకని ఇలాగే మెయింటైన్ చేస్తారో చూడాలి మరి.